సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి తిరుపతి మీటింగ్ లో తల్లిని అక్కడిచ్చేసినారు, పిల్లని ఇక్కడిచ్చేసినారు, కడుపు కోసి ఇక్కడ తీసి ఇక్కడ పెడితే తల్లిని అక్కడ పెట్టినారనే విధానం మాట్లాడినప్పుడు, తల్లి అంటే తల్లికి ఎంతో కొంత కాన్పు వచ్చినప్పుడు నొప్పులు ఉంటాయి, ఆ తర్వాత బాగైన తర్వాత తల్లి బాగవుతుంది. పిల్ల కాపాలంటే, పిల్లను కాపాడాలంటే పాలు ఇవ్వాలి, వాళ్ళు పోషణ చేయాలి, అన్ని రకాలుగా చేయాల్సిన బాధ్యత ఇక్కడ పుట్టినటువంటి పిల్లకు ఉంటుంది కదా. అదే కారణాన్ని నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు మనం ఏమనుకున్నామంటే, రాష్ట్ర విభజనలో బీజేపీ కాంగ్రెస్ రెండు భాగస్వామ్యం ఉన్నాయి కదా, వీళ్ళు కలిసి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారనే ఉద్దేశంలో భాగంగా 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 18 స్థానాలు జరిగితే 15 స్థానాలు మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి, 2 కాంగ్రెస్ గెలిచి, 1 టీఆర్ఎస్ గెలిచి, తెలుగుదేశం పార్టీ డిపాజిట్ లేకుండా పోతే అలాంటి పార్టీని బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా, ఒక సీనియర్ నాయకుడు కదా, ఇలాంటి నాయకునికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారేమో అనే ఆలోచనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 14లో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే, అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి మేలు చేయలేని పరిస్థితితో పాటు ఆ లాస్ట్ మూమెంట్ తెలంగాణలో బీజేపీతో తగలట పెట్టుకుని బయటకు వచ్చి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇప్పటికైనా అప్పుడు ఒకవేళ మీ అవసరం వాళ్ళకు లేదు, ఎప్పుడు మీ 14 నుండి 19 వరకు మీరు అలయన్స్ లో పోటీ చేసినా బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది కాబట్టి మీరేం మాట్లాడి మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేరు. 19 నుండి 24 వరకు మాకు సీట్లు ఇచ్చినా కూడా మేము అక్కడ బీజేపీని శాసించే స్థాయిలో మేము లేము కాబట్టి మా మాట అయిన పరిస్థితి బీజేపీ లేదు. కాబట్టి ఇప్పుడు మీకు అవకాశం ఉంది, ఇప్పుడు మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే మీ మాట వినేందుకు బీజేపీకి మంచి అవకాశం, కేంద్రానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడన్నా రాష్ట్రానికి సంబంధించినటువంటి మన విభజన చట్టంలో పెట్టినటువంటివన్నీ అమలు చేయడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. మేము ప్రయత్నం ఆల్రెడీ మా ఎంపీలు ఒకరు ఇద్దరు మాకుండే నలుగురు అయితే ఆ నలుగురు అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పైన. మా వాదనను పట్టించుకునే పరిస్థితి లేరు కదా మేము మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి తేజస్వి సూర్య గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా, లేదు వ్యతిరేకిస్తారా? తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు దీని మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమికి సంబంధించి ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, సో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో తప్పే ఉంది. ఎస్, ఆయన మాట్లాడేది కరెక్ట్, అశాస్త్రీయంగా జరిగింది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు సమర్థిస్తున్నారు. మీ పార్టీ స్టాండ్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి? 100% అశాస్త్రీయంగా జరిగిన మాట వాస్తవం, దాంట్లో డౌటే ఎందుకు? రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన 3 ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు కానీ